నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది గైస్. ఇన్ని డేస్ నుంచి ఇన్ని వ్లాగింగ్స్ చేశాను కానీ నేను ఈ పార్క్ చాలా కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ హియర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. సో ఈరోజు మనం విజయనగరంలో ఉన్న మహారాణి అప్పలకొండ యాంబ రాక్ గార్డెన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. యాక్చువల్గా రాక్ గార్డెన్ పార్క్ అంటారు సింపుల్గా. సో ఇక్కడ అయితే నేమ్ చాలా పెద్దగా ఉంది. పర్లేదు, ఒకసారి మనం పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిస్తాను గైస్. కమ్ లెట్స్ గో ఇన్సైడ్. సో ఇక్కడ టైమింగ్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. మార్నింగ్ 6 AM టు నైట్ 7 PM అంట. ఫ్రైడే ఇస్ ఏ హాలిడే. ఫ్రైడే ఈ పార్క్కి హాలిడే అంట. రండి లోపలికి వెళ్దాం. నిజంగా రాక్ గార్డెన్ అన్నందుకు రాళ్ళే ఉన్నాయి. చూడండి, ప్లాంట్స్ అయితే బాగున్నాయి, బాగా అరేంజ్ చేశారు ప్లాంట్స్. బాగున్నాయి కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ పార్క్. ఇప్పటి వరకు చాలా పార్కులు చూసాం కానీ ఈ రాక్ గార్డెన్ అనే పార్క్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి రాక్స్ ఉండి ఎప్పుడు ఇలాంటి పార్క్ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో చేస్తున్నాను అనమాట. చూడండి రాళ్ళు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇది మనకి విజయనగరంలో ఉంది గైస్, రాక్ గార్డెన్ పార్క్ అనేది. రండి చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ ఎక్కడ చూసినా రాళ్ళే ఉన్నాయి మనకి, పేరుకు తగ్గట్టు. చూడండి మొక్కలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు. ఇది చూసారా, మనం స్కూల్లో చదువుకున్నాం కదా, క్యాక్టస్ ఏదో ఉంటుంది నేమ్ దీనికి. డిజర్ట్స్లో ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఇది అలోవెరా అనుకుంటా. బాగున్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయి. చాలా పార్క్స్ చూసాము, చాలా చాలా డిఫరెంట్ ప్లాంట్స్ చూసాము, బట్ ఈ పార్క్ డిఫరెంట్గా ఉంది. అండ్ పార్క్లో ఉన్న మొక్కలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. రండి. సో ఇవి కూడా డిజర్ట్స్లో చూస్తాం మనం మోస్ట్లీ. బాగుంది కదా. చాలా సింపుల్గా తేల్చేస్తున్నాను ఈ వ్లాగ్, మాత్రం హడావిడి లేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ టైప్లో ఉంది, బాగుంది. ఇక్కడ పిక్స్ అవి తీసుకోవచ్చు మీరు. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లైక్ లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట. గైస్ ఇక్కడ ఏదో చెట్టు ఉంది, అది మామిడికాయలాగా లేదు, లేదంటే నిమ్మకాయలాగా లేదు, దబ్బకాయలాగా కూడా లేదు. వైట్ కలర్ ఫ్లవర్స్ ఉండి ఏదో కాయలు ఉన్నాయి దానికి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, జూమ్ చేయనన్న ఒక కాయని. సో ఇక మనమైతే లోపలికి వెళ్దాం రండి. లోపల ఏదో ఫోటోషూట్ జరుగుతుంది. ఇదిగో ఇదిగో చూసారా, కాయ మామిడికాయేనా? కాదు, చూసారా అక్కడ జంటగా 2 ఉన్నాయి. మీకు తెలిస్తే కమెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇది కూడా నేను ఇలాంటి ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి గైస్. ఈ పార్క్లో చెట్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం. గైస్ వర్షం పడేలా ఉంది గైస్. చూడండి చెట్లు ఎలా ఉన్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి రాక్ గార్డెన్ పార్క్, గుర్తుపెట్టుకోండి, రాక్ గార్డెన్ పార్క్ విజయనగరం ఇది. ఓకేనా, తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే మనకి పార్క్స్ అంటే లైక్ కామన్గా ఒకలా ఉంటాయి, బట్ ఈ పార్క్లో ఏంటంటే పేరుకు తగ్గట్టు రాళ్ళు ఉన్నాయి. అండ్ ప్లాంట్స్ కూడా, మొక్కలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి. ప్రతి పార్క్లో చూసే మొక్కల్లాగా లేవు. ఓకేనా, తప్పకుండా విజిట్ చేయండి. సో ఫోటోషూట్ అవుతుందని చెప్పా కదా, వాళ్ళే అనమాట. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది గైస్. ఇన్ని డేస్ నుంచి ఇన్ని వ్లాగింగ్స్ చేశాను కానీ నేను ఈ పార్క్ చాలా కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ హియర్. సో ఇక్కడ సంథింగ్ ఉంది, చూద్దాం రండి. ఇక్కడ మామిడికాయలు అయితే కోసి పెట్టారు గైస్.
వాళ్ళు దొంగతనం చేసుంటారు, వాళ్ళ దగ్గర మనం దొంగతనం చేయొద్దు, తప్పు. ఇది బంగర్బిల్లి మామిడికాయ, కొంచెం పండినట్టుగా ఉంది, లైట్గా పండుతున్నట్టుంది. బట్ పాపం పిల్లలు కట్ చేసి పెట్టుకున్నట్టున్నారు. సో ఇది చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది గైస్. సో గైస్ చూసారా, ఓవరాల్ గా చూడండి పైన ఇది డిఫరెంట్ గా బాగుంది గైస్. ఇది ఒక్కటే సపరేట్ గా ఉందన్నమాట పార్క్ లోపల. సో రండి, ఇంకా ఇక్కడైతే మామిడి చెట్లు ఉన్నాయి గైస్. మీరు చూసారు కదా అక్కడ మామిడికాయలు రాలినట్టున్నాయి గాలికి. చూసారా గైస్, ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది, అక్కడ రాళ్ళు ఉన్నాయి. బాగుంది కదా, రండి రండి. సో అది మళ్ళీ చూడండి, ఇందాక చూపించాను కదా అది ఒకసారి ఓవరాల్గా. సో అలా ఉందన్నమాట టెంపుల్ లాగా. పెద్ద చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, తాటి చెట్లు కూడా కలిపి ఉన్నాయి అన్నమాట. చినుకులు పడుతున్నాయి గైస్. నేను వైజాగ్ ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకొని, అది కూడా. సో అక్కడ చూసాం కదా సేమ్ బ్రిడ్జ్, ఇక్కడ ఒకటి ఉంది, ఐరన్ బ్రిడ్జ్ అన్నమాట. ఇంకా రండి అక్కడికి వెళ్దాము. బాహుబలి కోట, అరుంధతి కోట. అరుంధతిలో కోటలాగా ఉంది గైస్. మీకు తమ్నెల్ ఇదే పెడతాను, అరుంధతి కోట అని. సో మనకి ఇక్కడ చూస్తే గనక మొత్తం క్లోజ్ చేస్తారు, లాక్ చేస్తారు. మనం లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, దగ్గర వరకు వెళ్ళి చూపిస్తాను మీకు, రండి. అప్పట్లో విజయనగరం రాజుల కోటేమో. చూడండి గైస్, చూడడానికే భయం వేసేస్తుంది. జూమ్ చేయరా ఇక్కడ నుంచి లోపలికి. చూసారా గైస్, అప్పట్లో హౌస్ అయి ఉంటుంది, కోట అయి ఉంటుంది గైస్. చూసారా, ఇక్కడ పైనుంచి చూస్తే ఓవరాల్ గా పార్క్ వ్యూ మొత్తం చూడొచ్చు. అలాగే స్టోరీ పెడతాను. థ్యాంక్ యూ. ఇది పాండ్ లా ఉంది గైస్. మనం చూడండి ఇక్కడ చిన్న పాండ్ లాగా ఉందన్నమాట. అంటే కొంచెం వాటర్ అది నాచు పట్టేసింది, కానీ బాగుంది చూడడానికి అయితే, బాగుంది గైస్. చెట్టు అంతా. పార్క్ అంటే చాలా కామన్ గా మనకి పిల్లలు ఆడుకోవడానికి సమ్ ప్లే గ్రౌండ్ అయితే అరేంజ్ చేసి పెడతారు. అలాగే ఈ పార్క్ లో కూడా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉంది. బాగుందా? చూడండి, రాక్ పార్క్ అన్నందుకు రాక్స్ ఉన్నాయండి, మొత్తం పార్క్ అంతా రాక్స్ ఉన్నాయి. ఇగో ఇవి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. క్యాక్టస్. సో గైస్ రాళ్ళు ఎక్కుదాం, రండి 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 రండి. జారేమంటే గుతుపల్లి రాలుతాయి. సో గైస్ ఈ లోపలికి వెళ్దాం రండి. బాగుంది గైస్, ఇది కూడా మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి మంచిగా క్రియేట్ చేశారు. ఇదేంటో జిమ్ లా ఉంది, జిమ్ లో ఉండే ఎక్విప్మెంట్స్ లా ఉంది నాకైతే ఇది. ఇక్కడ ఇది కూడా సేమ్.
ఇది కూడా ఇలా ఇక్కడ ఎక్కి ఇలా ఇలా చేస్తారు. బాగుంది గైస్. ఇది ఇలాగా ఈ సెక్షన్ బాగుంది. సో గైస్ ఎగ్జిట్ అయితే అయిపోదాం. చూసారు కదా, అది లైక్ జిమ్ లాగా ఉంది ఆ సెక్షన్ అంతా కూడా. ఇంకా మనం ఇలా దాని నుంచి బయటకు వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. రండి. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు కూడా చాలా బాగుంది. చూస్తున్నారా, వే కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. సో గైస్ ఇంకొచ్చేసాం మనం ఎగ్జిట్ గేట్ దగ్గరికి. బయటకు వెళ్ళిపోవడమే. మీకు ఈ పార్క్ నచ్చిందా, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇస్తాను. నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, విజయనగరం కూడా మనం వచ్చి చేస్తున్నాము వీడియోస్. తప్పకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది నా వీడియోస్ లో. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్ గైస్. బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ టు ఈశ్వరి టాక్స్.